హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అనుప్రసన్న. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇది నా సంక్రాంతి మినీ వ్లాగ్ అనుకోండి. సంక్రాంతి వ్లాగ్ మేము ఫెస్టివల్ని ఎలా చేసుకున్నాం అనేది నేను చూపించాలి అనుకుంటున్నా. సో దట్ నేను రికార్డ్ చేశాను అనమాట. మార్నింగే 5:30కి లేచాను, ఎందుకంటే నాకు డ్యూటీ కూడా ఉంది. అట్ ఏ టైం డ్యూటీ కూడా అటెండ్ అవ్వాలి. 5:30కి లేచాను. 5:30 నుంచి పరుగు స్టార్ట్ అయిందనమాట. అంటే ఫస్ట్ స్నానం చేసుకుని, తర్వాత పాలు పొంగించుకుని, రైస్, అన్నం, కర్రీ, పులిహోర, పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి ఒక్కొక్కది వెంటనే చేసేసుకోవడానికి మా అమ్మ నేను ట్రై చేశాను అనమాట. మా అమ్మ చాలా అంటే చాలా ముందు లేచింది నాకన్నా. 4:30, 4 o'clock అరౌండ్ లేచింది. నాకన్నా ముందే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసి అన్నీ చేసేసింది. ముగ్గు నేనే పెట్టాను. నైట్ స్నానం చేసుకుని మా అమ్మ అంతా పని చేసేసింది. నేను వచ్చి స్నానం చేసుకుని పాలు పొయ్యి మీద పెట్టేసి రైట్ పెట్టేసి అండ్ పులిహార కలిపేసాను. పాలు పొంగల్ కూడా చేసేసాను. మా అమ్మ వచ్చి కలగూర కర్రీ వండి అండ్ పూజ స్టార్ట్ చేసింది అనమాట. ఈలోపు మా అక్క మా డాడీ ఊరు నుంచి వచ్చేసారు. ఇంకా మేము ఎలా పండగ చేసుకున్నామంటే, యాజ్ యూజువల్ నేను నా డ్యూటీ ఉంది, వాళ్ళేమో ఇంట్లో ఉంటారు, వాళ్ళకి లీవ్ ఉంది. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ నేనంటే పూజ మామూలుగా సాంబ్రాణి మా తమ్ముడికి, మా అక్కకి, మా తాతయ్య గారికి సాంబ్రాణి వేసి పూజ చేసుకున్నాం అనమాట. మేమేం చేస్తామంటే సంక్రాంతి పండుగ రోజునే మేము పెద్దలకు పెట్టేసుకుంటారు. మా ఇంట్లో వెజ్తోనే పెడుతుంది మా అమ్మ. పట్లు అవన్నీ కూడా మూలలో పెట్టేస్తుంది పండుగ రోజున. కనుమ రోజున కొంతమంది పెట్టుకుంటారు. తాంబూలం కూడా సంక్రాంతి రోజున ఇచ్చేస్తుంది మా అమ్మ. కనుమ రోజున కొంతమంది చేస్తారు, అలా అనమాట. ఎవరి కట్టుబాట్లు వాళ్ళవి కదా. మాకైతే కనుమ రోజు నాన్ వెజ్ అంతా తింటాము. అండ్ ఏదైతే నాన్ వెజ్ ఇష్టమని వండుతామో అవి కాకులకు పెట్టేసి ఫోటోల దగ్గర పెట్టేసి దండం పెట్టుకొని తినేస్తాం అనమాట. అంతకు మించి కనుమ రోజు ఏముండదు. మళ్ళీ ముక్కనుమ రోజున మా అమ్మ పిండి వంటలు చేసింది, అరిసెలు సంథింగ్ అలా చేసింది అనమాట. నేనైతే పండుగకి అంత బాగా ఏమీ ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూ చాలా వచ్చింది. హెల్త్ అసలు బాగుండలే. సో నేను అంత ఏమీ పండగ ఫెస్టివల్ వైబ్ ఏమీ చూడలేదు. బ్యాక్ టు బ్యాక్ అన్నీ సంక్రాంతికి తీసుకోవాల్సిన సెలవులు వచ్చేసేమో నేను అంతకు ముందే తీసుకోవాల్సి వచ్చింది. సో దట్ ఫెస్టివల్ మాది ఇంత బాగానే జరిగింది. బట్ సంక్రాంతి రోజున ఎవ్రీ ఇయర్ అయితే మేము ఏం చేస్తామంటే, మా తమ్ముడు కూడా ఉండేవాడు కాబట్టి మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం. లేకపోతే కనుక ఇంట్లోనే ఉండి ఏదో ఒక పిండి వంటలు ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం, అలా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఈసారి అంత ఏం లేదు, అంత నాకేం నచ్చలేదు కూడా. ఇలా ఎవ్రీ ఇయర్ ఉంటుందా అంటే ఉండదు, కానీ కొన్నిసార్లు ఉంటుందేమో మేబీ. ఇక్కడ మా అమ్మ నాకు తాంబూలం ఇస్తుంటే, అమ్మ మళ్ళీ ఈ వీడియో తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఇప్పిస్తాను అనమాట. అట్లుంటుంది మరి మన మామూలుగా ఉండదు. మా అమ్మ చూడండి, అటు చూడు అంటుంది. మరి మనం సోకులు రాని కదా, మనం మామూలుగా ఉండదు, సోకులు వేసుకోకుండా మామూలుగా. ఇంకా నేను ఫెస్టివల్ రోజునైతే 3 రోజులకి 3 జతలు బట్టలు కొనేది కదా మా అమ్మ. 3 జతలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క జత దండం పెట్టుకుని పెట్టేది. శుభ్రంగా వేసుకొని ఊరంతా తిరుగుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళ ఎవ్రీ ఇయర్. అలా కాదు, నార్మల్గా ఏదో అలా అయిపోయింది అంతే. మరి ఉంటా.